ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఒక వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సరసన నటించి మంచి పేరు కూడా సొంతం చేసుకుంది. అయితే కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్ని సినిమాలు నటించినప్పటికీ అక్కడ ఆమెకి సరైన హిట్ మాత్రం రాలేదు. దీంతో రకుల్ కి అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేస్ లో వెనుకబడిపోయింది. ఫోటోషూట్స్, జిమ్ వీడియోస్ తో గ్లామరస్ గా కనిపించినా కూడా ఫలితం లేకపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ వార్తలో నిలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే జానీ భగ్నాని అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించి గత ఏడాది ఫిబ్రవరి 21న పెళ్లి కూడా చేసుకున్నారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. తర్వాత ఒక్క సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలు వెల్లడించారు. తాను హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఇల్లు గురించి అడిగిన ప్రశ్నకి ఆమె సూటిగా సమాధానమిచ్చారు. ఈ ఇల్లుపై అనేక ఆరోపణలు వినిపించాయి. పొలిటికల్ లీడర్స్ ఆమెకు ఆ ఇల్లును గిఫ్ట్గా ఇచ్చారనే ఆరోపణ కూడా వినిపించింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ పుకారు తన తండ్రికి తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురై పెద్ద రచ్చ కూడా చేశారని రకుల్ వెల్లడించారు. దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారని కూడా తెలిపింది. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కో రూపాయి పోగు చేసి ఈ ఇల్లు కొన్నానని, కానీ తన ఇంటిపై ఇలాంటి రూమర్ రావడం ఏంటి అని తన తండ్రి ఫైర్ అయ్యారని కూడా ఆమె తెలిపారు. ఈ విషయంలో రకుల్ తన తండ్రిని కూల్ చేశారట. ఇలాంటి చెత్త రూమర్స్ వస్తుంటాయి, వాటిని పట్టించుకోవద్దని తండ్రికి చెప్పినట్టుగా తెలిపింది. మనం రియాక్ట్ అయితే వాళ్ళు హైలైట్ అవుతారు, సైలెంట్గా ఉండడమే బెటర్ అని తండ్రిని శాంతింపజేశారట. ఇలా హైదరాబాద్లో ఉన్న ఇల్లుని కష్టపడి కొన్నాను అని రకుల్ క్లారిటీ ఇచ్చారు ఫైనల్గా.